నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. వై నాట్ 175 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం కూటమి కూడా ఈసారి మేము కూడా వై నాట్ పులివెందులు అని వాళ్ళు కూడా అంటున్నారు. అయితే ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన లీడర్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధీమాగా వై నాట్ 175 అని చెప్పేసి చాలా రోజుల నుంచి తను ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈసారి కూడా తానే గెలుస్తానని చెప్పేసి అన్ని సభలలో చెప్పుకుంటూ వెళ్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కూడా కూటమి ఈసారి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి అండ్ పులివెందులను కూడా వై నాట్ పులివెందులు అని చెప్పి కూడా మీరు అంటున్నారు. సో అసలు ఇప్పుడు మరి ఎలా ఉండబోతుంది అక్కడ రాజకీయాలు? అసలు చాలా ఈగర్గా జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే పక్క రాష్ట్రాలు కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయంటే అసలు మామూలు విషయం కాదు. ఎలా ఉండబోతుంది సార్? ఒకటి, వైనాట్ 175 అనే మాటలు గతంలో చెప్పినంత స్పీడ్గా అంత ధీమాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పట్లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. గత మీటింగ్లకి ఈ మీటింగ్లకి గతంలో అయితే చాలా ధీమాగా వైనాట్ 175 ఖచ్చితంగా మనమే వస్తున్నాం, ఎంతమంది కలిసి వచ్చినా సరే మనదే ధీమా అని చెప్పేవాడు. ఇప్పుడు ఆ ధీమా ఆ ధైర్యం లేక కొంచెం అతని మాటల్లో సన్నగిలింది, ఆ ధైర్యం సన్నగిలింది. ఎందుకు సన్నగిలిందంటే స్వయం కృతాపరాధం. అతను మీరు నిజంగా చెప్పండి, వైనాట్ 175 నా ఫోటో చూస్తే చాలు ఓట్లు వేసేస్తారు అనేటువంటి ధీమా ఉంటే అభ్యర్థిని ఎందుకు మారుస్తున్నాడు ఆయన? అభ్యర్థిని మార్చక్కర్లేదు కదా, నా ఫోటో ఉంటే చాలు అభ్యర్థి ఎవరిని పట్టించుకోరు, ప్రజలు ఓట్లు వేసేస్తారని చెప్పేవాడు ధీమాగా. ఈ రోజున మీరు చూడండి, దాదాపు 80 స్థానాల్లో అభ్యర్థులు మార్చేసాడు ఆయన. ఈ పిల్లలు మార్చినట్టు ఇక్కడి నుంచి అక్కడికి నరసరాపేట, గుంటూరు నుంచి నరసరాపేటకి అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని ఎంపీలు చేసే వాళ్ళని ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళని ఎంపీలుగా ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? భయం. జగన్మోహన్ రెడ్డికి ఒక విధమైన భయం పట్టుకుంది. సరే, అతను వైనాట్ 175 అంటే మామూలుగా అయితే ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా. అంతేగాని మొత్తానికి 175 స్థానాలు నాయే, 25 ఎంపీ స్థానాలు నాయకుని మాట్లాడుతానంటే అది ఎలా ఉంటుందంటే అందరూ అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యవంతుడేనండి. అది మేకపోతే గాంభీర్యం. అంటే ఎలా ఉంటుందంటే అతను వచ్చింది, మీ అందరికీ భయం అయితే నా చుట్టూ పడుకోండి అంటారు చూసారా, అసలు భయం ఎవరికే? మధ్యలో పడుకున్నవాడికే. అటువంటి జగన్మోహన్ రెడ్డి. అందుకనే అతని భయం, ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా భయం. పరదాలు కట్టుకుంటాడు, పోలీసులు అడ్డపెట్టాడు. గత ఎన్నికలకు ముందు ఎలక్షన్స్లో తిరిగాడుగా, ముద్దులు పెట్టుకున్నాడుగా, ప్రజల మధ్య తిరిగాడుగా, తలనివిరాడుగా. మరి ఇప్పుడు ఎందుకు ప్రజలకు రావడానికి భయపడుతున్నాడు? అంత సెక్యూరిటీ ఉండి కూడా ఎక్కడికెక్కడ చెట్లు కొట్టించేసి ఎక్కడికెక్కడ కర్ఫ్యూ పెట్టి పరదాలు అడ్డం పెట్టుకుని పోలీసులు అడ్డం పెట్టుకుని ప్రజల్లో రావడానికి భయపడే ముఖ్యమంత్రి ఎవడన్నా భారతదేశంలో ఉన్నాడా? నేను జగన్మోహన్ రెడ్డి. మనం ఎక్కడ చూశాను, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఒక ప్రైవేట్ బస్సులో ఎక్కి నా పాలన ఎలా ఉంది చెప్పండి అని అడిగాడంట. అంత ధైర్యంగా ఎందుకు ప్రజలు తిరగలేకపోతున్నాడు? నీకు ఎలా ఇస్తారు వైనాట్ 175? అంటే తను చెప్తున్నాడు కదా, నా సంక్షేమ పథకాలు నేను బటన్ నొక్కితే అన్ని వెళ్తున్నాయి, నేను 130 సార్లు ఆల్రెడీ నేను బటన్ నొక్కాను, ప్రతి ఒక్కరి అకౌంట్లోకి వెళ్తున్నాయి అని చెప్పేసి సిరి మీరు చెప్పండి, గతంలో ఎప్పుడు సంక్షేమ పథకాలు ఏది రాష్ట్రంలో లేవా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు గతంలో పెన్షన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే రేషన్ బియ్యం తీసుకోవడం కానీ, పప్పులు ఉప్పులు తీసుకోవడం గతంలో ఎప్పుడు జరగలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమం ఉందా? పక్కన ఉన్న తెలంగాణలో కూడా వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడం కానీ, లేకపోతే అనేక పథకాలు ఉన్నాయి, అన్నీ జరగట్లేదా? భారతదేశంలో ఇంకా మిగతా దేశాల్లో ఎక్కడ సంక్షేమ పథకాలు లేవా? ఈయన వచ్చిన తర్వాత మొదలుపెట్టారా? అంటే ఈయన ఎంత ఇదిగా చెప్పుకుంటున్నాడు అంటే, నేను వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భోజనం చేస్తున్నారు 3 పూట్ల. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భోజనం కూడా చేసేవారు కాదు, నేనే పెడుతున్నాను, నేను భోజనం తినడం కూడా నేర్పాను అనేటువంటి ఒక క్రియేట్ చేసి మరి చెప్తున్నాడు. నిజంగా ప్రజల దగ్గర ట్యాక్స్ డబ్బులు వసూలు చేసి అయ్యే ప్రజలకి అకౌంట్లో వేయడం అయితే అంతే కదా, ట్యాక్స్ డబ్బులే కదా. అతను ఇడుపుల పాలు ఉన్నటువంటి ఆస్తులు అమ్మేసి ప్రజలకి ఇవ్వట్లేగా. ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి అదే ప్రజలకి ఇవ్వడానికి నీ ప్రభుత్వం ఎందుకు, ఇంత వ్యవస్థ ఎందుకు? మీలాంటి కన్సల్టెన్సీకి ఒకరికి ఇచ్చేసి కలెక్ట్ చేసేయండి, డబ్బులు వేసేయండి అంటే వేస్తారుగా. అది కాకుండా ప్రభుత్వం అంటే ఒక అర్థం ఉంది. ఒక రోడ్లు, మౌలిక సదుపాయాలు, తాగునీరు, లేకపోతే ఒక ఉద్యోగాల ఉపాధి కల్పన ప్రభుత్వం చేయవలసిన బాధ్యత. ఇప్పుడు అంబానీ లాంటి కోటీశ్వరుడు కూడా కోట్ల రూపాయలు కారు వేసి తిరగలడు, కానీ అతను ఎక్కడికి వెళ్తే అక్కడ రోడ్డు వేసుకోలేడు. రోడ్డు ఎవరు వేయాలి? ప్రభుత్వం వేయాలి. ప్రభుత్వం చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి, అది మానేశాడు ఆయన. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని లాంటి రాష్ట్రం, సరే అందరూ తెలిసిందే, రోడ్లు కూడా లేని రాష్ట్రం ఏదైనా ఆంధ్రప్రదేశ్. ఎలా ఇచ్చేస్తారు నీకు వైనాట్ 175 అంటే? ప్రజలకు తెలీదా? ప్రజలు మన దగ్గర నుంచి 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు కొట్టేస్తున్నాడు అనే విషయం ప్రజలకు తెలీదా? అంటే ఆయన చెప్పారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నేను 99% నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినని చెప్తున్నారు కదా. మరి సరే, మేము అడుగుతున్నాం, నాకు 25 మంది నాకు మెజార్టీ ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తానన్నావు, తెచ్చావా? పోలవరం కంప్లీట్ చేస్తానన్నావు, చేసావా? ప్రతి సంవత్సరం జనవరి 1 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నావు, సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నావు, కానీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ రిలీజ్ చేసావు? 5 సంవత్సరాల్లో. నేను వచ్చిన వెంటనే మెగా డిఎస్సి చేస్తానన్నావు, చేసావా?
నేను వచ్చిన వెంటనే వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, చేసేవా? చాంతాడంట లిస్ట్ ఉంది, చేయవలసిన ఇవి. నేను 99% నెరవేర్చేసాను, 99% నెరవేర్చేసాను అంటే ఏం చేసావు 99%లో? మేము చెప్పిన మిగతా 1%లోనే అన్నీ ఉన్నాయి, అసైన్ ఉన్నాయి. ఈ రోజున కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత చదువుకున్న తర్వాత హైదరాబాదో, చెన్నైయో, బెంగళూరు వెళ్తున్నారు అంటే ఎందుకు వెళ్తున్నారు? మాట్లాడితే అతను అంటాడు, నేను వచ్చిన తర్వాత కొన్ని వందల భారీ పరిశ్రమలు పెట్టేశాను అంటాడు. మేము భూతద్దులో పెట్టిన ఎత్తినా మాకు ఎక్కడ కనపడదు ఒక భారీ పరిశ్రమ. ఎక్కడైనా కనిపిస్తుంది అంటే ఆ సాక్షి పేపర్లో కనిపిస్తుంది. మాలాంటి వాళ్ళకి ఎప్పుడైనా కొంచెం ఒక్కొక్కసారి బీపీ రేజ్ అయ్యి టెన్షన్ వచ్చి ఏమైపోతుంది మన రాష్ట్రం అనుకుంటున్నప్పుడు సాక్షి పేపర్ చదివితే మనశ్శాంతిగా ఉంటుంది. ఎందుకంటే ఆ సాక్షి పేపర్లో కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసినాయి, కొన్ని వేల పరిశ్రమలు వచ్చేసినాయి, ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో దూసుకుపోతుంది, ఇటువంటి వార్తలు అయినట్టు ఓహో పర్వాలేదు అనుకుంటుంది. ఆ పేపర్లో కనిపిస్తే వాస్తవానికి కనిపించాలి. వాస్తవం కాదంట. ఆయన వచ్చిన వెంటనే ఏమన్నాడండి, నేను వచ్చిన వెంటనే 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు. ఎక్కడ చేశాడు? అది మానేసి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. వాలంటీర్లకు ఎవరికి ఇస్తున్నారు? డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ప్రజలే కదా. 5,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది కదా. 2.5 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేసి మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారంటావు నువ్వు. పోనీ వాళ్ళకి ఏమైనా జాబ్ గ్యారంటీ ఉందా? వాలంటీర్స్కి వాళ్ళు సామాజిక సేవ చేస్తున్నారు అంటున్నారు, 5,000 రూపాయలు సేవ చేస్తున్నారు. వాళ్ళ సేవకులా ఉద్యోగులా? సేవకులే అనుకో. మరి ఓ పక్కన మీరే అన్నారుగా ఏమని, వాళ్ళందరూ నా పార్టీ కార్యకర్తలు, మన వాళ్ళే అని చెప్పింది మీరేగా. ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారు చెప్పారు, నువ్వు చెప్పావు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి. ఒక పక్కనేమో ప్రభుత్వ ఉద్యోగులు అంటావు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళకి జాబ్ గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు కదా. అంటే ఒక విధంగా ఒక నిరుద్యోగ యువతను మోసం చేసుకుంటూ వచ్చావు. 5,000 రూపాయలతో వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకుంటూ వచ్చావు. అంటే ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే వాలంటీర్ వ్యవస్థని అంటే దాని మీద నేను సంతకం చేస్తాను, ఫస్ట్ సంతకం దాని మీద అంటే ఇప్పుడు లేనట్ట. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ప్రజెంట్ రాష్ట్రంలో ఉన్నట్ట లేనట్ట. కేవలం ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఈ పథకాలకి డబ్బు నగదు పంపిణీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను ఎలక్షన్స్ అయ్యే వరకు ఇవ్వద్దు, వాలంటీర్స్తో చేయించొద్దు అని తప్ప వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, నా ప్రభుత్వంలో కాకుండా ఇంకా వేరే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా వాలంటీర్ వ్యవస్థ ఎవరు అనలేదే. మేము వస్తే వాలంటీర్కి మిమ్మల్ని 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు బహిరంగ ప్రకటించారే. అదే సందర్భంలో వాలంటీర్లు బాగా చదువుకున్న వాళ్ళకి ఉపాధిగా అవకాశాలు కల్పిస్తామని చెప్పి అన్నారే. మీరు కేవలం 5,000 10,000తో అక్కడితో ఉండిపోవద్దు, మీరు మంచి చదువుకుని ఉంటే, మీలో నైపుణ్యం ఉంటే మీ నైపుణ్యానికి తగ్గట్టుగా అవకాశం కల్పిస్తా ఉన్నారా. ప్రభుత్వం చేయవలసింది అది కదా. వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్టు లేనట్టు చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని. నేను వచ్చిన తర్వాత మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ అంటే ఆల్రెడీ ఉంది కదా, అలా తీసేయలేదు ఎవరునో. ఆ ఎలక్షన్ కార్యక్రమాల వరకు మాత్రమే చేయొద్దు ఎలక్షన్ కమిషన్. అంటే ప్రజల్లో ఒక విధమైనటువంటి భయాందోళన క్రియేట్ చేసి, అంటే ఆ 2.5 లక్షల మంది యువత మధ్యలో భయాందోళన క్రియేట్ చేసి మళ్ళీ అధికారులు రావాలని చెప్పేసి ఒక కార్యక్రమం తప్ప ఇంకేం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి 2014లో నా తండ్రి పోయాడు అన్నాడు, 2019లో మా బాబాయ్ పోయాడు అన్నాడు, ఇప్పుడు 2024 వచ్చినప్పుడు నన్ను అందరూ వంట చేసేసారు, అందరూ ఏకమైపోయారు, నన్ను వంట చేశారు అన్నాడు అని అన్నాడు. అంటే గతంలోనేమో శవాలను వాడుకున్నాడు, ఇప్పుడు సింపతి వాడుకుంటున్నాడు. ఇప్పుడు గులకరాయి దొరికింది సింపతి. అంటే ఏదో రకంగా నాకు 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చారు కాబట్టి నేను చేసిన పనితీరుని బట్టి నాకు ఓటు అని అడిగే దమ్ము లేదు జగన్మోహన్ రెడ్డికి. నేను బాగా పనిచేశాను, నేను నా పనితీరు చూసి మీరు ఓటు వేయండి అని చెప్పి. పనితీరు అంటే సంక్షేమ పథకాలు బటన్ నొక్కి డబ్బులు వేయడమా? బటన్ నొక్కి డబ్బులు వేసావు, బటన్ నొక్కి సరే ఎన్నిసార్లు నొక్కేసావు నువ్వు? ఎన్ని కోట్ల రూపాయలు నొక్కావు? ₹1 జీతం తీసుకుంటూ కోట్ల రూపాయలు నొక్కేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇలా భారతదేశంలోనే ₹1 జీతం తీసుకుంటాడు ఆయన, కానీ కోట్ల రూపాయలు నొక్కేసిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి. ఇసుక, మద్యం, నేను మళ్ళీ మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఓటేయండి అని అడగను, నాకు ఓట్లు వేయద్దు అన్నాడు కదా. మరి ఎక్కడ మద్యపాన నిషేధం జరిగింది? 1,50,000 కోట్లు కేవలం మద్యం మీద సంపాదించారు. ఎంతమంది తాళిబొట్లు తెంపడినా అని అంటుంది. ఏ విధంగా వైనాట్ వసాంటిపైన అడగగలడు? అడిగే అర్హత జగన్మోహన్ రెడ్డి లేదు. ఈ రోజున మేము కూటమిగా ఎందుకు వచ్చామంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వలన మళ్ళీ వస్తే మన రాష్ట్రంలోని ప్రజలందరూ వలస వెళ్ళిపోవాలటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఓటు బ్యాంక్ చీలకూడదని ఉద్దేశంతో మేము కూటమిగా ఏర్పడ్డాం. ప్రజలందరూ కూడా అందుకనే కూటమికి ఎక్కడికక్కడ బ్రహ్మాండం పడుతున్నారు. రేపు రాబోయేది అదే. జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు అంటాడు, అతని భవిష్యత్తుని అతనికే నమ్మకం లేదు. రేపు పొద్దున వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తే ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే సరైన తీర్పులు వస్తే జైలుకి పోతాడు అతని భవిష్యత్తు నాకే నమ్మకం లేదు. ప్రజల భవిష్యత్తు అతను ఎలా నిర్ణయిస్తాడు? అందుకనే కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.